నంద్యాలలో ఈ నెల 2వ తేదీన షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తి బ్యాంకు నుంచి 2,60,000 నగదును డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా స్థానిక పట్టణంలోని నూనెపల్లిలో తన స్కూటీలో పెట్టిన నగదును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో స్టూవర్టుపురానికి చెందిన దుర్గాప్రసాద్ అనే ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1,50,000 నగదును ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఈ నెల 2వ తేదీన నూనెపల్లి బెన్నీ కాంప్లెక్స్ దగ్గరలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి తీసుకొచ్చి స్కూటీ డిక్కీలో 2,60,000 పెట్టుకున్న దాన్ని ఇద్దరు గుర్తెలియని దొంగలు దొంగతనం చేసినారని కంప్లైంట్ చేసినారు. ఆ కేసులో మొదటి ముద్దాయి అయిన దుర్గాప్రసాద్ స్టూవర్టుపురం ఏరియాకి చెందిన వ్యక్తి నిన్న అరెస్ట్ కావడం జరిగింది. ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడు. అతని నుంచి 1,50,000 సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ డబ్బుల్ని బ్యాంకు నుండి డ్రా చేసేటప్పుడు ఇంటికి తీసుకుపోయి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే వరకు ఎటువంటి దృష్టి మరల్చే గ్యాంగులకు అట్లాంటి వాటికి దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సిందిగా ఇందు మూలంగా పబ్లిక్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక అఫెన్స్ ఏదైనా చేద్దామని వచ్చిన